నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి జిల్లాలోని శాఖ గ్రంథాలయాలను ఆకస్మికంగా సందర్శించి వాటి నిర్వహణను పరిశీలించారు. కామారెడ్డి జిల్లా బాన్సోడ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీలో దళిత స్పీకర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మ దహనం చేశారు. భరోసా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. సాలూరా ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు అన్ని రకాల ఉద్యోగ పరీక్షలు ఫలితాలను నిలుపుదల చేయాలని నిరసన చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా జీజీ కళాశాలలో ఆర్ఎస్ఎస్ నగర సంచాలక్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ కర్ర విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని 2 జిల్లాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు. ఆదిలాబాద్ నుంచి నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్ కు నిత్యం భారీ సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తారు. వెంటనే ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రానికి కేసీఆర్ జాతిపిత అయితే రేవంత్ బూతిపితగా పేరు తెచ్చుకున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ 14 ఏళ్లు పోరాడి రాష్ట్రాన్ని సాధించారు. ఆయన చనిపోవాలని రేవంత్ కోరుకుంటున్నారు. రేవంత్ వల్ల రాష్ట్రం పరువు పోతుంది. స్వేచ్ఛర్ వ్యాఖ్యల విషయంలో సీఎం మాట మార్చారు. వ్యక్తిత్వ అహనానికి పాల్పడుతున్నారన్నారు. అమెరికాలో భయంకరమైన తుఫాన్లతో 32 మంది మరణించారు. కన్సాస్లో ధూళి కారణంగా రోడ్లు కనిపించక 50 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొని 8 మంది చనిపోయారు. మిస్సోరీలో 12 మంది, అర్కాన్సాస్లో 3 మరణించారు. టెక్సాస్, ఓక్లహామాలోనూ మరణాలు సంభవించాయి. బలమైన గాలులకు వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి.